బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పీర్జాదిగూడ తేజస్విని కేసులో ట్విస్ట్ల మీద ట్విస్ట్ నెలకొన్నాయి. అర్ధరాత్రి సమయంలో ఒక అమ్మాయి నగ్నంగా వచ్చి ఆలయంలోని ఒక విగ్రహాన్ని తీసుకెళ్లి పీర్జాదిగూడ చెరువులో దూకి బలోమరణానికి పాల్పడింది. అయితే ఈ విషయాలపైన స్థానికులు, ఇరుగు పొరుగు వారు రకరకాల విషయాలు బయటికి తీసుకొస్తున్నారు, రకరకాల మాటలు చెప్తూ ఉన్నారు. సో మీడియా కూడా వెళ్తోంది, అక్కడ స్థానికుల మాటల్ని మాట్లాడించే ప్రయత్నం చేస్తోంది. అనేక రకాలుగా విషయాలు బయటికి జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ తల్లి ప్రవర్తన విషయానికి వస్తే, తల్లి ప్రవర్తన పైన స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తేజస్విని సొంత తల్లేనా అసలు ఆమె? ఇది స్థానికుల ఆరోపణ. తేజస్విని మరణం పైన పొంతనలేని మాటలు మాట్లాడుతుందంట ఆ తల్లి. ఇది స్థానికులు చెప్తున్న మాట. మాట్లాడేందుకు వెళ్ళిన వారిని, ఇరుగు పొరుగు వారిని, ఇంకా ఇతరాత్ర వ్యక్తులు ఎవరైతే వెళ్తారో వాళ్ళపైన ఆగ్రహానికి గురవుతున్న ఆ తల్లి, మీరెవరు అడగడానికి, కావాలంటే మీరు కూడా చావండి అని చెప్తోందట. డోంట్ టాక్ రబ్బిష్. ఇది ఆమె స్థానికుల పట్ల మాట్లాడుతున్న మాట, లేదు మీడియా మీద మాట్లాడుతున్న మాట. పీర్జాదిగూడలో అనుమానాస్పద స్థితిలోనే తేజస్విని మరణించింది. తల్లితో కలిసి నెల రోజులకు మాత్రమే ఉండడానికి ఒక రెంట్కి తీసుకుంది ఒక రూమ్ని. సో చెరువులో మృతదేహమై కనిపించినటువంటి ఆ అమ్మాయి తేజస్విని చనిపోవడానికి ముందు అర్ధరాత్రి నగ్నంగా పరిగెత్తింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి. యువతి మృతితో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సో విజువల్స్ మనం చూడవచ్చు. ఇక్కడ యువకుడిని ముందుగా ఇంటి నుంచి ఓ అమ్మాయి నగ్నంగా వెంబడిస్తున్న విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ యువకుడు బయట నుంచి వచ్చాడు. ఆ అమ్మాయి సుమారుగా 2:28 సమయానికి అర్ధరాత్రి ఆ యువకుడిని వెంబడిస్తూ వచ్చింది. సో ఆ బయటికి రాగానే అలాగే పక్కనే ఒక 100 మీటర్ 200 మీటర్ల దూరంలో ఆలయం ఉంది, బీరప్ప దేవాలయం. అక్కడికి వెళ్ళిపోయి ఆలయం లోపల మెయిన్ గేట్ తెరిచే ప్రయత్నం చేసింది, అది ఓపెన్ కాలేదు. పక్కనటువంటి ఇంకో చిన్న ఆలయాన్ని ఓపెన్ చేసింది. అక్కడ ఆ గేట్ ఓపెన్ అవడంతో అందులో కాసేపుగా కూర్చుంది, మళ్ళీ బయటకు వచ్చింది. వచ్చే క్రమంలో ఆ విగ్రహంతో పాటుగా విగ్రహం పైన కప్పినటువంటి చీర, ఇక్కడ మీరు విజువల్లో చూడొచ్చు. అమ్మవారి గుడిలో తేజస్విని కనిపించినటువంటి ఈ విజువల్లోనే మీకు కనిపిస్తుంది. అక్కడి వరకు వచ్చింది. ముందుగా మెయిన్ గేట్ తెరిచే ప్రయత్నం చేస్తుంది. ఆ మెయిన్ గేట్ తెరవకపోవడంతో, అది తెరుచుకోకపోవడంతో ఆ చిన్న పక్కనటువంటి ఆ చిన్న టెంపుల్లో ఆ అమ్మాయి కూర్చుండిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక చీరతో, ఒక విగ్రహంతో బయటకు వచ్చేసింది. సో అక్కడి నుంచి నేరుగా చెరువు దగ్గరికి వెళ్ళి చనిపోయింది. అయితే ఈ జరుగుతున్నటువంటి సంఘటనల పైన ఇరుగు పొరుగు వారు, స్థానికులు, ఎందుకంటే ఆ అమ్మాయి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఒక నెల రోజుల పాటు కోసం మాత్రం రెంట్ తీసుకుంది. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఆ ఇంటి తలుపు కొట్టింది. కింద బ్యాచులర్ లెవెల్లో ఉంటే అక్కడికి వెళ్ళి ఆ ఇంటి తలుపు కొట్టింది. సో ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా పక్కింటి వాళ్ళ దగ్గర కూడా ఆ తలుపులు కొడుతూ కాపాడండి కాపాడండి అంది. మధ్యలో అజయ్ అని కూడా చెప్పిందంట. అజయ్ నన్ను ఏం చేయకు, నన్ను ఇబ్బంది పెట్టకని రకంగా మాట్లాడుకొచ్చిందంట. సో మరి అజయ్ ఎవరు? ఇన్ని తలుపులు కొట్టింది కాబట్టి డెఫినెట్గా చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరిగే క్రమంలో ఆ అమ్మాయి తల్లి చెప్తున్న మాట ఏంటంటే, డోంట్ టాక్ రబ్బిష్, మా కూతురులాగా మీరు చావండి కావాలంటే, నన్ను అడగడానికి మీరెవరు అనే రకంగా మాట్లాడుతోంది. ఒకసారి తేజస్విని తల్లి మాట్లాడిన మాటలు విందాం. మార్నింగ్ తెలియగానే 8:30కి మేడం మా పాపకి రెడీ చేస్తున్నాను నేను. ఇక్కడ ఓనర్స్ అందరూ వచ్చేసినారు, ఒక 20-30 మెంబర్స్ వచ్చేసి ఇంకా అందరం కలిసి వెళ్ళినాం సెకండ్ ఫ్లోర్కి. వాళ్ళ మదరు రైట్. ఒకసారి ఇప్పుడు స్థానికులు మాట్లాడుతున్నారు. ఆ స్థానికులు ఏం మాట్లాడారో చూద్దాం. ఆ తర్వాత మీకు ఆ తల్లి బయట కూడా ప్లే చేసే ప్రయత్నం చేస్తా. మార్నింగ్ తెలియగానే 8:30కి మేడం మా పాపకి రెడీ చేస్తున్నాను నేను. ఇక్కడ ఓనర్స్ అందరూ వచ్చేసినారు, ఒక 20-30 మెంబర్స్ వచ్చేసి ఇంకా అందరం కలిసి వెళ్ళినాం సెకండ్ ఫ్లోర్కి. వాళ్ళ మదర్ ఉన్నారు కదా లేడీ, తను ఏం మాట్లాడట్లేదు అసలు. అప్పుడు కూడా పొంతన లేని ఆన్సర్సే ఇస్తుంది. అప్పుడు కూడా అడుగుతుంటే రూడ్గా బిహేవ్ చేసింది. వెంటనే కిటికీ ఉండొచ్చు మేడం, ఉండొచ్చు. ఎందుకంటే ఆమె అసలు సమాధానం కూడా చాలా అసలు కరెక్ట్గా లేదు. అసలు ఆమె ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ మదర్. మేడం మేము వెళ్ళినప్పుడు కూడా సరిగా రెస్పాండ్ అవ్వలేదు. అడుగుతుంటే ఇక్కడ ఓనర్స్ అందరూ అడుగుతుంటే రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా కోపంతో విండో వేసేసింది. మీకు ఎందుకండి, మా ఓనర్తో మేము మాట్లాడుకుంటాం అనేసి అన్నది. మీరు వెళ్ళి తీసుకురాకపోయిరా మా కూతుర్ని అని అన్నది. ఓకే, వీళ్ళు ఇప్పుడు మదర్ కానీ నిన్న మొన్న వాళ్ళ ఫాదర్ కూడా వచ్చాడు అని తెలుస్తా ఉంది. వాళ్ళ ఫాదర్ని ఏమన్నా చూసారా మీరు? ఉన్నారండి, ఇక్కడే ఉన్నారు. ముగ్గురు ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ముగ్గురు ఇన్నే ఉండి ఇదంతా అంటే ఈ ఇష్యూ జరిగినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉన్నారు? లేరు మేడం, తను 1 month వాళ్ళు పేరెంట్స్ తల్లి కూతుర్లు ఉన్నారు కదా, ఫాదర్ లేరు ఇక్కడ. ఇద్దరే ఉండే లేడీస్, ఇద్దరు. తను చనిపోయినాక ఇన్ఫార్మ్ చేసినాక వచ్చిరేమో తెలియదు కానీ నిన్న మార్నింగ్ నుంచి వాళ్ళ ఫాదర్ కనిపిస్తున్నారు. వాళ్ళ ఫాదర్ ఇప్పుడు మదర్ ఫాదర్ ఇద్దరు ఉన్నారు. అంటే వాళ్ళ మదర్ కాదు, సొంత మదర్ కాదు అనే వార్తలు వినబడతా ఉన్నాయి. మీకు ఏమన్నా తెలుసా?
అది ఐడియా లేదు మేడం, మనకి చెప్పలేం కదా మేడం, మనకి తెలిసిన వరకు చెప్తాం అంతేగాని పర్సనల్ డీటెయిల్స్ అయితే మనకి ఎట్లా చెప్తాం మేడం. రెంట్కే ఉంటారు. మేము రెంట్కే ఉంటాం మేడం, 1.5 year నుంచి ఉంటున్నాం, మాది ఫ్యామిలీ. అంటే ఇప్పుడు అపార్ట్మెంట్లో చాలా వరకు ఫ్యామిలీస్ ఉంటున్నట్టున్నారు, ఇందులో రెంట్కుంటున్నట్టున్నారు, మళ్ళీ పైన మాత్రం ఎందుకు ఇలా యాప్ ద్వారా పెట్టారు వీళ్ళు? ఏమో మేడం, మేము వచ్చేసరికి అదంతా ఆఫీస్ అనే చెప్పినారు, డైలీ వస్తుంటారు, అంత డిస్టర్బెన్స్ కూడా మాకేం ఉండదు. మార్నింగ్ రైట్. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు చెప్పింది ఒక స్థానికురాలు. అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఎవరైతే ముందుగా తేజస్విని బయటికి వచ్చి ఆ తలుపులు కొట్టిందో కాపాడండి అని చెప్పి ఆ ఇంటావిడ మాట్లాడుతుంది. తను కూడా రెంటే ఉంటారు, 7.5 కాలంగా అక్కడే ఉంటున్నారు. సో తన తల్లి దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని చెప్పి ఆరా తీసినప్పుడు ఇలా మాట్లాడింది, తన ప్రవర్తన సరిగ్గా లేదు, తనకు కూడా ఏదో తన మాట్లాడిన మాట చూస్తే అనుమానం వేస్తోందనే రకంగా స్థానికులు మాట్లాడుతున్నారు. సో దీంతో పాటుగా సిఐ కూడా మాట్లాడుకొచ్చారు, పోలీస్ అధికారి కూడా ఈ విషయం పైన ఆ తల్లి ప్రవర్తన పైన మాట్లాడుకొచ్చారు. సిఐ ఏం మాట్లాడారో చూద్దాం. యశ్విని వయసు సుమారు 25 years ఉంటుంది. యాక్చువల్గా వీళ్ళ నేటివ్ ఆఫ్ విజయనగరం, బొబ్బిలి దగ్గర ఉంటారు. వీళ్ళ ఫాదరు విశాఖ స్టీల్ ఇండస్ట్రీలో ఎంప్లాయీ. వీళ్ళ మదరు ఫాదర్కు మధ్యలో మ్యాట్రిమోనియల్ ఇష్యూకి సంబంధించి కొన్ని గొడవలు ఉన్నాయి, దానివల్ల సపరేట్గా ఉంటున్నారు. అంతకుముందుకు ఈ అమ్మాయి ఏదైతే ఉందో తేజస్విని బెంగళూరులో సాఫ్ట్వేర్గా ఎంప్లాయీగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల వైజాగ్ షిఫ్ట్ అయ్యారు. మళ్ళీ వాళ్ళ ఫాదర్తో నుండి గొడవలు పెట్టుకొని హైదరాబాద్ రావడం జరిగింది. కొన్ని రోజులు మన కుషాయిగూడ లిమిట్స్లోని కాప్రా ఏరియాలో ఉన్నారు. ఆ తర్వాత రీసెంట్లీ ఒక 25 days బ్యాక్ ఎయిర్బిఎన్బి యాప్ ద్వారా ఇక్కడ ఫిర్జాదిగూడ శంకర్ నగర్లో ఇల్లు తీసుకొని నివాసం ఉంటున్నారు. అదే క్రమంలో మొన్న శుక్రవారం రోజు నైటు ఈ మధ్యాహ్నం వీళ్ళు మియాపూర్లో ఇల్లు చూద్దామని వాళ్ళ మదర్తో పాటు వెళ్ళి వచ్చి నైటు డిన్నర్ చేశాక పడుకోవడం జరిగింది. వాళ్ళ మదర్ ఒక బెడ్రూమ్లో, ఆమె ఒక బెడ్రూమ్లో పడుకుంది. తర్వాత ఆ మదర్ బెడ్రూమ్ డోర్ పెట్టేసి ఈమె బయటికి రావడం జరిగింది. అయితే మేము విచారిస్తే ఏంటంటే ఈమెకు యాక్చువల్గా ఫోబియా ఉంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంటల్గా భయానికి లోన్ అవుతుంటుంది. మెంటల్ ట్రామాలో ఉండి కిందికి రావడం జరిగింది. కిందికి వచ్చి కింద బ్యాచిలర్స్ రూమ్లోకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు భయపడి వాళ్ళు పరిగెత్తడం జరిగింది. తర్వాత ఈమె కూడా బయటికి వచ్చి అక్కడ పక్కన అమ్మవారి విగ్రహం టెంపుల్ దగ్గరికి పోయింది. ఆ పక్కన ఇంకొక చిన్న విగ్రహం ఉంటే స్టోన్ విగ్రహం తీసుకొని అలానే నెక్కడిపాటితో పరిగెత్తి ఫిర్జాదిగూడలో దునకడం జరిగింది. మాకు సమాచారం వస్తే వెంటనే మేము పోయి డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. విగ్రహం గురించి కూడా మనం హైడ్రా సిబ్బందితోటి గాలింపు చర్యలు చేపట్టాము, కానీ దొరకలేదు. ఆ తర్వాత ఫర్దర్ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. రైట్, ఇది సిఐ మాట్లాడుతోంది. అక్కడ జరిగిన సంఘటన ఏంటి, తన తల్లి ఎలా వచ్చింది అక్కడికి, అటు ముందుగా తేజస్వి తల్లిదండ్రులు ఇద్దరికి కూడా అరుణ అండ్ ఈశ్వరయ్య ఇద్దరికి కొంత విభేదాలు ఉన్నాయి, కలిసి ఉండడం లేదు చాలా రోజులుగా. ఈ అమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసింది. సో తల్లిదండ్రులు విడిపోవడంతో సరిగా నచ్చక అక్కడ నుంచి రిజైన్ చేసి మళ్ళీ వచ్చింది. వచ్చి రాగానే మళ్ళీ తండ్రి దగ్గరికి తీసుకెళ్లారు. తండ్రి విజయనగరంలో ఉంటారు, అక్కడికి వెళ్ళి చూశారు. కానీ తండ్రితో కూడా పొసగకపోవడంతో మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వచ్చి కాపురాలో కొన్ని రోజుల పాటు అద్దెకున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ పీర్జాదిగూడ శంకర్ నగర్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి రాగానే 20 రోజులు అవుతోంది. ఎప్పటిలాగానే రోజు మామూలుగా గడుపుతూ ఉన్నారు. సడన్గా ఆ రోజు ఏం జరిగింది తెలియదు. ఆ అమ్మాయి ఆ తల్లి వేరే ఒక బెడ్రూమ్లో పడుకుంటుంది, ఈమె ఒక వేరే బెడ్రూమ్లో పడుకుంటుంది. సో తల్లి పడుకున్నటువంటి ఆ బెడ్రూమ్కి గడియ పెట్టి అక్కడి నుంచి బయటికి నగ్నంగా వచ్చింది. ఇదంతా సీన్ క్రియేట్ చేసింది. ఒక ఫోబియాతో బాధపడుతుంది అనేది పోలీసులు చెప్తున్నమాట. కానీ తల్లి ప్రవర్తన మాత్రం అనుమానాస్పదంగా ఉంది. తల్లి మాట్లాడుతున్న మాటలు, తల్లి ప్రవర్తన రకరకాలుగా క్వశ్చన్స్కి దారితీస్తుందని స్థానికులు చెప్తున్నమాట. డోంట్ టాక్ రబ్బిష్, మీరు కూడా చావండి, మీరెవరిని అడగడానికి అన్నట్టుగా స్థానికులతో కానీ ఎవరు పడితే వాళ్ళ మీద ఈ రకంగానే పిచ్చి ప్రవర్తన మాట్లాడుతోంది. సో తల్లి పైన అనుమానం వ్యక్తమవుతోంది. తల్లి ప్రవర్తనే ఇప్పుడు అనేక రకాల క్వశ్చన్స్కి తావిస్తున్నట్టుగా చాలామంది స్థానికులు చెప్తూ ఉన్నారు. సో ఒకసారి ఆ తల్లి ఎలా ప్రవర్తించింది, తన మాటలేంటి మీరు కూడా వినండి. ఒకసారి డోర్ ఓపెన్ చేయండి అమ్మా, ఒకసారి చేయండి తల్లి. ఏ ఒక్కసారి అమ్మా, మిమ్మల్ని ఎక్కువ ఏం మాట్లాడిచ్చాను నేను. అంటే ఎన్ని రోజుల క్రితం వచ్చారు మీరు ఇక్కడికి? దానికోసమే నాకు తెలీదు అని చెప్తా ఉంది తను, నేను చెప్పను అంటుంది. అంటే కనీసం ఎన్ని రోజుల క్రితం వచ్చారు మీరు, ఏమైంది పాపకి అడుగుతున్నాను తల్లి. అసలు బయటికి రావట్లేదు, చెప్పట్లేదు, నాకు తెలీదు అంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు కనీసం తెలుసుకుందామన్నా కానీ నాకు మైండ్ బాగలేదు, నాకు టెన్షను అంటుంది.
ఏంటి అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా తెలియట్లేదు. ఒకసారి అమ్మా ఒకసారి డోర్ ఒక్కసారి తీయండి తల్లి, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టము. ఒక్కసారి ఏం లేదు, అలా కాదమ్మా. మీరు ఎన్ని రోజుల క్రితం వచ్చారు? అంటే ఇక్కడ జరిగింది కదా ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది. మీకు తెలీదా? మీకు తెలీదా? మీకేం తెలీదా? దేనికి అంటున్నారా చెప్పండి. దేనికి అలా అంటున్నారో చెప్పండి అంటున్నాం. అంటే ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడే కదా. ఒకసారి రైట్. అయితే స్థానికులతో తన ప్రవర్తన పైన తర్వాత స్థానికులు మాట్లాడిన మాటల తర్వాత నిజమైన వాళ్ళు మాట్లాడుతోంది. స్థానికులు ఏమంటున్నారు, కొంత తల్లి ప్రవర్తనలో అనుమానంగా ఉంది అనే రకంగా స్థానికులు మాట్లాడుకొచ్చారు. ఆ ఇంట్లో ఆ బిల్డింగ్లో ఉన్నవారు ఇతరత్ర వ్యక్తులు మాట్లాడుకొచ్చారు. కొంతమంది బ్యాచిలర్స్ కూడా మాట్లాడుకొచ్చారు. ఆ పోలీసులు కూడా కొంత అనుమానం వ్యక్తం చేయడంతో నిజమైన ఇవన్నీ కూడా అసలు తల్లి సొంత తల్లా కాదా, సో తను ఏం చెప్పాలనుకుంటుంది తన వర్షన్ని కూడా వినిపించే ప్రయత్నంలో భాగంగా ఆర్టీవీ తన తల్లిని కూడా సంప్రదించే ప్రయత్నం చేసింది. వాళ్ళు ఉంటున్న నివాసం దగ్గరికి వెళ్ళింది. కానీ అక్కడ ఆ తల్లి ప్రవర్తన మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే అనుమానం వ్యక్తం చేసినట్టుగా ఈ స్థానికుల అనుమానాలు, అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ఇతరత్ర వ్యక్తుల యొక్క అనుమానాలు నిజమేనేమో అనే రకంగా తన ప్రవర్తన కనిపించింది. సో తను మాట్లాడకపోవడం, తన ప్రవర్తన డిఫరెంట్గా ఉండడం, డోంట్ టాక్ రబ్బిష్ అనడం, మీరు కూడా చావండి అనే రకంగా తను చెప్పడం, ఇవన్నీ కూడా అనేక అనుమానాలు తావిస్తూ ఉంటాయి. మా ప్రతి నిర్మల సిద్ధంగా ఉండే. నిర్మల, సో మీరే వెళ్ళారు అక్కడికి, ఆ స్పాట్లో ఆ తల్లితో మాట్లాడించేందుకు మీరు వెళ్ళారు. స్థానికుల మాటలు, స్థానికుల యొక్క అనుమానాలు నిజమేనా కాదని కొంత వెరిఫై చేయడంలో భాగంగా అక్కడికి వెళ్ళినట్టుగా ఉన్నారు. అక్కడికి వెళ్ళగానే ఏం జరిగింది, ఆ తల్లి ఏం చెప్తోంది, నిజమేనా ఇప్పుడు తల్లి ప్రవర్తన కొంత అనుమానాస్పదంగా ఉందా, సొంత తల్లి కాదని అనుమానాలు ఇంకా కలుగుతూ ఉన్నాయా? ఎస్ మనోజ్, ఇక్కడ మాత్రము ఎందుకంటే స్థానికులతోటి ఫస్ట్ మనం మాట్లాడించిన తర్వాత కూడా స్థానికులు చెప్పిన వివరాల ప్రకారంగా కూడా ఒకసారి మరి మదర్ దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి ఫస్ట్ ప్రయత్నం చేశాము. వెళ్ళినప్పటికీ కూడా డోర్ కొట్టినప్పుడు తను ఒక్కసారి ఇలా కొద్దిగా డోర్ ఓపెన్ చేసి మళ్ళీ వెంటనే క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత విండోలో నుంచైనా కనీసం తెలుసుకుందాము అనే ప్రయత్నం చేసినప్పుడు తను చాలా దురుసుగా మాట్లాడడం జరిగింది. డోంట్ టాక్ రబిష్ అంటూ, మీకు మేనర్స్ లేదా, మీరు చదువుకోలేదా, మీరు ఎందుకు నన్ను అడుగుతున్నారు, అసలు మీతో చెప్పాల్సిన అవసరం ఏముంది, మీడియాకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను ఎవరేం చేయలేరు, నేను దేని గురించి కూడా నేను చెప్పను, మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని కొంచెం ర్యాష్గా మాట్లాడడం కూడా జరిగింది. సరే తను ఏదైనా బాధలో ఉందేమో, ఎందుకు ఇబ్బంది పెట్టడము అని చెప్పేసి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత కూడా ఇంటి వెనకాల ఉన్నటువంటి స్థానికుల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశాము. చేసిన తర్వాత కూడా వాళ్ళు చెప్తూ వచ్చారు, అప్పుడప్పుడు కూడా పైనుంచి అరుపులు వినబడుతూ ఉంటాయి, వాళ్ళ గొడవ వినబడుతూ ఉంటుంది. అదే మాదిరిగా మొన్న కూడా నైటు, ఈ ఘటన జరిగిన రోజు నైట్ కూడా చాలా పెద్ద అరుపులు వినపడ్డాయి, చాలా పెద్ద గొడవ వినపడింది అని చెప్పేసి కూడా ఏమేం జరిగింది అనేది వాళ్ళు చెప్పుకొచ్చారు. అంటే బట్టలు విసిరేయడం కానీ అలాంటిది, డోర్లు బాదడము అమ్మాయి, అలాగే రక్షించండి, నన్ను కాపాడండి, సేవ్ మీ అంటూ తను అరిచిన అరుపులు, అలాగే కొట్టిన ఆ సౌండ్, డోర్లు కొట్టిన సౌండ్, అలాగే అజయ్ నన్నేం చెయ్యొద్దు అని చెప్పేసి ఒక పేరు కూడా వినబడింది మాకు. ఎందుకనంటే కూడా ఇప్పుడు తల్లి మీద మేము అనుమానాలు ఎందుకు వ్యక్తం చేస్తున్నామంటే తల్లి ఎక్కడ కూడా ఎవరితో కూడా మాట్లాడడానికి తను అంగీకరించట్లేదు, అడిగిన దానికి సమాధానం కూడా చెప్పడానికి ఇష్టపడట్లేదు, చాలా అంటే చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది. కనీసము పక్కన స్థానికులు ఉన్నారు, వాళ్ళు ఈ ఘటన చూసి మరి ఆందోళన చెందారేమో, వాళ్లకు వివరణ ఇద్దామనే ఒక ఆలోచన కూడా లేకుండా మేము అక్కడికి వెళ్తే చాలా దురుసుగా మాట్లాడింది అని చెప్పేసి వాళ్ళు కానీ, ఇటు బిల్డింగ్ ముందున్నటువంటి కాలనీ వాసులు కానీ, ఇటు అదే ఫ్లాట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా చెప్పడంతో మరోసారి కనుక్కుందామని మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేశాం. మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా ఇంక అప్పుడు అంటూ వచ్చింది తను తేజస్విని తల్లి, మరి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారమ్మా ఇక్కడ జరిగిన ఘటనకి, అంటే ఇక్కడ జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళు నిద్రపోవట్లేదు, కనీసం మీరు ఒక క్లారిటీ ఇస్తే ఏం జరిగిందని చెప్తే వాళ్ళు కొద్దిగైనా ఊరట చెందుతారు, వాళ్ళ కోసమైనా చెప్పొచ్చు కదా అంటే అప్పుడు మాట్లాడిన మాటలు, వాళ్ళకి భయం కలిగితే అదే చెరువులో దూకి ప్రాణాలు తీసుకోమని చెప్పండి, వాళ్ళను కూడా అలాగే చచ్చిపోమనండి, నేను చెప్పానని చెప్పండి, అదే చెప్పు వెళ్ళి, నాకేం భయం లేదు, వాళ్ళకి నేను ఎందుకు సమాధానం చెప్పాలి, వాళ్ళు ఏమైపోతే నాకేంటి అని చెప్పేసి
తను చాలా దురుసుగా సమాధానం చెప్పి ఇంకా మనం కొన్ని విషయాలు రాబట్టడానికి అడగాలని ప్రయత్నం చేసినప్పుడు లోపల నుంచి సినిమా సాంగ్స్ పెట్టి పెద్ద సౌండ్ పెట్టి తను ఒక వింతగా ప్రవర్తించడం అనేది మనం చూసిన క్షణాలు అవి. ఆ తర్వాత ఇంకా సరే తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి కిందికి వచ్చిన తర్వాత కూడా స్థానికులు ఒకటే చెప్తున్నారు, ఎందుకంటే ఏదైనా సరే ఏం జరిగింది ఆ రోజు రాత్రి అనేది తన తల్లి చెప్తేనే తెలుస్తుంది ఖచ్చితంగా, లేదా ఓనర్కైనా విషయం తెలుసుంటుంది, ఓనర్కి చెప్పకుండా ఉండదు కదా, అందుకు ఓనర్కైనా చెప్పుంటుంది, ఓనర్ అయినా చెప్పాల్సిన బాధ్యత ఉంది, ఎందుకంటే ఇక్కడ అందరూ బ్రతుకుతున్నారు. ఆ అమ్మాయి నగ్నంగా బయటికి రావడం, ఆలయంలోనే విగ్రహాన్ని తీసుకువెళ్ళడం, చెరువులో దూకడం, బలం మరణానికి పాల్పడడం, ఇది ఇంకా మిస్టరీగానే ఉండే అవకాశం ఉంది. కేవలం ఒక ఫోబియో మాత్రిగానే జరిగిందని పోలీసులు అంటున్నారు. సో నిజంగానే ఫోబియో అయితే గతంలో ఏమైనా మెడిసిన్స్ వాడిందా, నిజంగానే ఆసుపత్రికి వెళ్ళిందా, ఇటువంటి సంఘటనలు ఇంకేమైనా జరిగాయా, తను కొట్టడం కానీ బయట ఇంకెవరైనా ఇబ్బంది పెట్టడం కానీ, కాపురాలో ఉన్నప్పుడు కాపురా నుంచి ఇక్కడికి 1 monthలోనే చేంజ్ అయ్యారన్నప్పుడు ఏమైనా ఇన్స్టాన్సెస్ కనబడుతున్నాయా, పోలీసులు ఇంకేదైనా లోతుగా పర్యవేక్షిస్తున్నారా, లేదంటే ఆ తల్లికి ఆ తండ్రికి మధ్య విపరీతాలు విభేదాల కారణంగానే ఒంటరిగా ఉంటూ ఉన్నారు, ఎవరికి వారు డిఫైడ్గా ఉంటూ ఉన్నారు, ఈ అమ్మాయి మానసికంగా ఇబ్బంది పడింది అంటున్నారు. సో గతంలో ఏమైనా మానసికంగా ఇబ్బంది పడి చేసుకున్న సంఘటనలు కానీ ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఏమైనా కనబడుతున్నాయా? అటువంటివి అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు కూడా వెల్లడించింది కూడా లేదు, మనం అడిగే ప్రయత్నం కూడా చేశాము. ఫోబియా వల్లనే ఇలాంటి ప్రవర్తనకు ఈ అమ్మాయి ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడింది, ఎందుకంటే వాళ్ళ మదర్ కూడా కొద్దిగా అలాగే ఉంది కాబట్టి ఈ అమ్మాయికి ఆ ఫోబియా ఉంది అనేది తెలుస్తుంది. అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి గతంలో అని చెప్పేసి చెప్పారే తప్ప ఎటువంటి ఆధారాలు కూడా బయటికి చూపించలేదు, వాళ్ళు ఎటువంటి ఆధారాలు కూడా బయట పెట్టలేదు. అందుకు మరి ఇక్కడ నిజంగా అమ్మాయికి ఫోబియా ఉందా లేదా అనేది కూడా ఇంకా తేల్చాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది. పోలీసులు కూడా ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక్కడ విగ్రహాన్ని కూడా వెలికి తీసే ప్రయత్నంలో గజ ఈతగాళ్లను పెడతాము అని చెప్పేసి చెప్పినప్పటికీ అక్కడ స్థానికులు అంటే ఆలయ ధర్మకర్తలు మేము కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటాము అని చెప్పారు కాబట్టి అది అలా స్టాప్ చేశాం. కానీ ఈ అమ్మాయి విశాఖపట్నం విజయనగరంలో మరి ఏంటి ఆ అమ్మాయి అక్కడ నిజంగా హెల్త్ ఇష్యూ ఉందా లేదా అనే కనుక్కునే ప్రయత్నంలోనే ఉన్నాము అని చెప్పేసి పోలీసులు చెప్తున్నమాట. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసులు అయితే అమ్మాయి ఫోబియా వల్లనే ఇలా చేసింది, ఈ ఘటనకు పాల్పడింది, అదంతా కూడా ఒక విచిత్రమైన బిహేవియర్ అమ్మాయిది, ఆ అమ్మాయి మైండ్ సెట్ సరిగ్గా లేదు, అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని పోలీసులు చెప్తున్నమాట. ఇది మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా అమ్మాయి పరిస్థితి బాగాలేదు, మానసిక స్థితి బాగాలేదు, ఫోబియా ఉంది అని చెప్పి అటు పోలీసులు అంటూ ఉన్నారు. సో తల్లి కూడా తన ప్రవర్తన ఏంటి, తన తల్లి ఎలా బిహేవ్ చేస్తోంది స్థానికుల మాటల్లో విన్నాం, అది కన్ఫర్మ్ చేసుకోవడం కోసం ఆర్టీవీ కూడా వాళ్ళు ఉంటున్న ఇంటికి వెళ్ళింది, తన ప్రవర్తన కూడా మీరు ఏంటో చూశారు. సో నిజంగానే తేజస్వినికి అటువంటి ఫోబియా ఉన్నా లేదా అటువంటి మానసిక పరిస్థితి బాగాలేక ఇబ్బంది పడుతున్నా ఆ అమ్మాయి గతంలో ఇంకేదైనా ఇటువంటి సిచ్యువేషన్కి పాల్పడిందా, ఆ అమ్మాయి ఇటువంటి మాదిరిగానే గతంలో కూడా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ఈ రకంగా భయపెట్టడమో భయపడడమో కొట్టడమో తిట్టడమో ఇంకా ఫోబియా పైన ఇంకేదైనా తను బలమరణానికి యత్నించిందా, ఈ సంఘటనలన్నీ కూడా తెలియాల్సి ఉంది. ఆ తల్లిని విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్టుగా స్థానికులు కానీ పోలీసులు కానీ ఆలోచిస్తూ ఉన్నారు. సో ఒకసారి మళ్ళీ ఆ తల్లి ఎలా బిహేవ్ చేస్తోంది, స్థానికుల మాటల తర్వాత ఆర్టీవీ విన్నప్పుడు ఆర్టీవీతో ఆ తల్లి ఏం మాట్లాడింది ఆమె మాటల్లో విన్నాం. అన్నా కానీ ఒకసారి డోర్ ఓపెన్ చేయండి అమ్మా, ఒకసారి చేయండి తల్లి. ఏ ఒక్కసారి అమ్మా, మిమ్మల్ని ఎక్కువ ఏం మాట్లాడిచ్చాను నేను. అంటే ఎన్ని రోజుల క్రితం వచ్చారు మీరు ఇక్కడికి? దానికోసమే నాకు తెలీదు అని చెప్తా ఉంది తను, నేను చెప్పను అంటుంది, అసలు బయటికి రావట్లేదు, చెప్పట్లేదు, నాకు తెలీదు అంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు కనీసం తెలుసుకుందామన్నా కానీ నాకు మైండ్ బాగలేదు, నాకు టెన్షను అంటుంది. ఏంటి అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా తెలియట్లేదు. ఒకసారి అమ్మా ఒకసారి డోర్ ఒక్కసారి తీయండి తల్లి, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టము. ఒక్కసారి ఏం లేదు, అలా కాదమ్మా, మీరు ఎన్ని రోజుల క్రితం వచ్చారు అంటే ఇక్కడ జరిగింది కదా ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది, మీకు తెలీదా? మీకు తెలీదా? మీకేం తెలీదా? దేనికి అంటున్నారా చెప్పండి, దేనికి అలా అంటున్నారో చెప్పండి అంటున్నాం. అంటే ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడే కదా,
మార్నింగ్ తెలియగానే 8:30కి మేడం మా పాపకి రెడీ చేస్తున్నాను నేను. ఇక్కడ ఓనర్స్ అందరు వచ్చేసినారు, ఒక 20-30 మెంబర్స్ వచ్చేసి ఇంకా అందరం కలిసి వెళ్ళినాం సెకండ్ ఫ్లోర్కి. వాళ్ళ మదర్ ఉన్నారు కదా లేడీ, తను ఏం మాట్లాడట్లేదు అసలు. అప్పుడు కూడా పొంతన లేని ఆన్సర్సే ఇస్తుంది అప్పుడు కూడా అడుగుతుంటే. అప్పుడు కూడా రూడ్గా బిహేవ్ చేసింది. వెంటనే కిటికీ డిస్టర్బ్గా ఉన్నారనిపిస్తుందా? ఉండొచ్చు మేడం, ఉండొచ్చు. ఎందుకంటే ఆమె అసలు సమాధానం కూడా చాలా అసలు కరెక్ట్గా లేదు. అసలు ఆమె ఒక రకంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ మదర్. ఉండొచ్చు మేడం, మేము వెళ్ళినప్పుడు కూడా సరిగా రెస్పాండ్ అవ్వలేదు. అడుగుతుంటే ఇక్కడ ఓనర్స్ అందరు అడుగుతుంటే రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా కోపంతో విండో వేసేసింది. మీకు ఎందుకండి, మా ఓనర్తో మేము మాట్లాడుకుంటాం అనేసి అన్నది. మీరు వెళ్ళి తీసుకురాకపోయిరా మా కూతుర్ని అని అన్నది. ఓకే, వీళ్ళు ఇప్పుడు మదర్ కానీ నిన్న మొన్న వాళ్ళ ఫాదర్ కూడా వచ్చాడు అని తెలుస్తా ఉంది. వాళ్ళ ఫాదర్ని ఏమన్నా చూసారా? ఉన్నారండి, ఇక్కడే ఉన్నారు, ముగ్గురు ఉన్నారు ఇక్కడే ఉన్నారు. ముగ్గురు ఇన్నే ఉండి ఇదంతా అంటే ఈ ఇష్యూ జరిగినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ ఇక్కడే ఉన్నారు? లేరు మేడం, తను 1 month వాళ్ళు పేరెంట్స్ తల్లి కూతుర్లు ఉన్నారు కదా, ఫాదర్ లేరు ఇక్కడ. ఇద్దరే ఉండే లేడీస్ ఇద్దరు. తను చనిపోయినాక ఇన్ఫార్మ్ చేసినాక వచ్చిరేమో తెలియదు కానీ నిన్న మార్నింగ్ నుంచి వాళ్ళ ఫాదర్ కనిపిస్తున్నారు. వాళ్ళ ఫాదర్ ఇప్పుడు మదర్ ఫాదర్ ఇద్దరు ఉన్నారు. అంటే వాళ్ళ మదర్ కాదు, సొంత మదర్ కాదు అనే వార్తలు వినబడతా ఉన్నాయి. మీకు ఏమన్నా తెలుసా? అది ఐడియా లేదు మేడం, మనకి చెప్పలేం కదా మేడం. మనకి తెలిసిన వరకు చెప్తాం అంతేగాని పర్సనల్ డీటెయిల్స్ అయితే మనకి ఎట్లా చెప్తాం మేడం. రెంట్కే ఉంటారు? మేము రెంట్కే ఉంటాం మేడం. 1.5 year నుంచి ఉంటున్నాం, మాది ఫ్యామిలీ. అంటే ఇప్పుడు అపార్ట్మెంట్లో చాలా వరకు ఫ్యామిలీస్ ఉంటున్నట్టున్నారు, ఇందులో రెంట్కుంటున్నట్టున్నారు. మళ్ళీ పైన మాత్రం ఎందుకు ఇలా యాప్ ద్వారా పెట్టారు వీళ్ళు? ఏమో మేడం, మేము వచ్చేసరికి అదంతా ఆఫీస్ అనే చెప్పినారు. డైలీ వస్తుంటారు, అంత డిస్టర్బెన్స్ కూడా మాకేం ఉండదు.